హాయ్, బాగున్నారా? మా కూతురి ఇంటికి వచ్చామండి. ఫిష్ చేస్తున్నాను. దీనికంతా తయారంతా చేశాను, మిశ్రమం అంతా కలిపేశాను. ఇది వచ్చి మిరప్పొడి వచ్చి 2 స్పూన్లు అండి. ధనియాల పొడి వచ్చి 1 స్పూన్ అండి. గరం మసాలా పొడి అండి ఒక అర్ధ స్పూను. చికెన్ మసాలా పొడి అర్ధ స్పూన్ అండి. ఇది వచ్చి నిమ్మకాయ వేసాము. మళ్ళీ మిరియాలు, జీలకర్ర అర్ధ స్పూన్ అండి. ఉప్పు వేసాము. మళ్ళీ వచ్చి ఇదండి పసుపు వేసామండి. బాగా అంతా కలుపుకోవాలండి. ఇదంతా మిశ్రమాన్ని ఇలా కలుపుకుని వేసినామండి. ఇప్పుడు తయారు చేస్తున్నాను. నూనె వేసానండి. ఇప్పుడు తయారు చేసే విధానం చెప్తానండి. ఇక్కడ అంతా కలుపుకోండి, ఇలా కలుపుకోండి మంచిగా. కలుపుకొని అండి నూనె వేసుకొని ఇలా వేయించుకోవాలండి. ఇది మా కూతురింటికి వచ్చామండి, అందుకే బాగా ఇష్టమయ్యి చేప తెచ్చామండి. అది చేసుకుంటున్నాము. పిల్లలకి మంచి హెల్తీ ఇదండి ఫిష్. చదువులంతా బాగా వస్తాయండి, నాలెడ్జీ వస్తుందండి ఫిష్ బాగా తింటే. అలా అందుకోసమే ఫిష్ ఎక్కువ చేస్తాం మేము. కానీ చేప అంటే మాకు ఇష్టము. పిల్లల కోసమైనా చేయండి ఇంట్లో, మంచిదండి. చాలా సూపర్గా బాగా మంచి చదువుకుంటారండి. అది బ్రెయిన్ నాలెడ్జీ చదువులు అంతా బాగా ఉంటుందండి. అందుకోసమే మేము ఎక్కువ ఫిష్ చేస్తామండి. ఇలా కాల్చుకోవాలండి. మా కూతురు పిల్లలు బాగా ఫిషే పెడతామండి మేము. అందుకోసమే బాగా ఫిషే ఎక్కువ చేసుకుంటాము. మీరు కానీ బాగా ఫిష్ పెట్టండి. మన వాళ్ళకి మనవరాళ్ళకి బాగా చదువుకుంటుంటారు. పవర్ పెరుగుతుందండి చాలా ఫిష్ తింటే. వాళ్ళకి నా చదువులు కానీ మంచిగా ఉంటుంది. బాగా రోస్ట్ కావాలండి. ఇలా అయిపోయింది. దోంత పక్క బాగా రోస్ట్ చేసుకోవాలండి. బాగా ఇలా అయిందండి. ఫిష్ రెడీ అయిందండి. చూడండి, తింటున్నాను. పిల్లలకు కానీ ముళ్ళులు తీసేసి భద్రంగా ఇవ్వండి. సూపర్గా ఉందండి. చాలా చాలా బాగుంది. చాలా మసాలా అంతా బాగా పట్టింది. బాగా చాలా బాగుంది. మీరు చేసుకొని తినండి. హాయ్.